ధ్రువ, వసుంధర ఎలా ఉందిరా? కనిపించడం లేదు. ఇంకా కోపంగానే ఉందా? పొద్దున్న నేను లేచేసరికి గుడికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళింది. కొన్ని రోజులు ఈ ఆఫీస్ పనులు నేను చూసుకుంటాను. నువ్వు వసుంధరని ఎక్కడికైనా తీసుకువెళ్ళు. అది పూర్తిగా మన ఇంటి గొడవలతో విసిగిపోయినట్టుంది. దానికి ప్లేస్ చేంజ్ అయితే బాగుంటుంది. మొన్న జరిగిన గొడవ తర్వాత నా కూతుర్ని బయటే కాదు, ఇంటిలో కూడా కాకుల్లా పొడుస్తారని నాకు అర్థమైంది. నా కూతురికి ఎక్కడా భద్రత లేనప్పుడు కొన్ని నిర్ణయాలు కఠినంగా అయినా నేను తీసుకోక తప్పదని నాకు అర్థమైంది. చెప్పాలి అనుకున్నదేదో స్ట్రైట్గా చెప్పండి. చెప్పటానికే వచ్చానా? మీరా జీవితం గాలిలో కలిసిపోయింది, అదిక వెనక్కి రాదు. నిన్న నా కూతుర్నన్నారు, రేపు నా మనవరాలనంటారు. కానీ నేను నా మనవరాలికి ఆ గతి పట్టనివ్వను. అంశు తండ్రెవరో ఈ ప్రపంచానికి తెలియాలి. మల్లిక, అందరినీ పిలు. అంశు ధ్రువ కూతురని అందరి ముందు ఒప్పుకోవాలి. అదేంటి అలా సడన్ గా ఎలా చెప్తాం? దానికి కొన్ని పద్ధతులుంటాయి కదా. నువ్వైనా కొంచెం అర్థమయ్యేలా చెప్పు నందిత. అబ్బో, పద్ధతులు మీ మాటలు మొన్న చూశాం కదా. నిన్న కనీసం తను ఎలా ఉందో కూడా మీకు పట్టలేదు. ముగ్గురు కూర్చొని శుభ్రంగా నవ్వుకుంటూ తింటున్నారు. ఇప్పుడు మీ బాధ మొన్న జరిగిందానికా, నిన్న మేం ముగ్గురం సంతోషంగా ఉన్నదానికా? ధ్రువ, ఇంట్లో ఒక మనిషి మన వల్ల బాధపడింది, తనతో పాటు తన కుటుంబం కూడా బాధలో ఉంది. కనీసం వాళ్ళు ఎలా ఉన్నారు అని ఆలోచించని మీ కుసంస్కారానికి బాధపడుతున్నాం. కొంచెం టైం ఇవ్వు నందిత. దేనికి? మళ్ళీ కుటుంబం మొత్తాన్ని యాక్సిడెంట్ చేయించడానికా? అబ్బో, మీకు టైం ఇస్తే మీరు ఏమేం చేస్తారో అన్నీ నాకు తెలుసు. అయినా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదు మల్లిక, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు గౌరవంగా చెప్తారా, లేకపోతే నన్నే DNA రిపోర్ట్తో ప్రెస్ మీట్లో పెట్టమంటారా? నా కూతురు జీవితం చిందరవందరైపోయింది. తండ్రి ఎవరో తెలియని అనాథల నా మనవరాలు కూడా బతకాలా? నేను అలా జరగనివ్వను. మీ ఇంటి పేరుతో ఈ పాపకి గౌరవం ఇస్తారా, లేక నందితని తీసుకుని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోమంటారా? ఇప్పుడే ప్రెస్ వాళ్ళకి ఫోన్ చేస్తాను. వద్దు దాసు, ఆపండి. హలో, టీవీ ఛానల్ వాళ్ళేనా? అవునండి, నేను పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ బోర్డ్ డైరెక్టర్ నందిత గారి హస్బెండ్ దాసుని మాట్లాడుతున్నా. మీకు ఒక విషయం చెప్పాలి. పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించా సార్? అది చాలా హాట్ టాపిక్ సార్. మేము ఇప్పుడే వస్తున్నాం.
అదేంటంటే చెప్తాను. ఏమన్నారు? చెప్తాను. మరి నన్నేం చేద్దాం అనుకుంటున్నారు? మిమ్మల్ని అడుగుతున్నాను, నన్నేం చేద్దాం అనుకుంటున్నారు? మీరా కూతురు ధ్రువ సార్ కూతురు అయితే మరి నేను? వసు, నీకెందుకు అన్యాయం చేస్తాను వసు? చాలా చాలా తమ్మా. ఇంక చాలా ఆపండి. మొదటి నుంచి మీరందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారు. అన్నీ నాకు చివరిగా అర్థమవుతున్నాయి. వసు, అది అమ్మా. ఇంకొక కారణం చెప్తారు అంతే కదా సార్? ఈ ఇంట్లో నా స్థానం ఏంటో నాకు తెలియాలి. వసు, నీకు నిన్నే చెప్పాను కదా ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో అని. చెప్పారు. ఇద్దరూ కలిసి ఈ ఇంటి మహాలక్ష్మివి, ఈ ఇంట్లో రాణివి అని చెప్పారు. కానీ ఇవాళ నిన్నలా లేదు కదా. ఇప్పుడు నాకు సమాధానం కావాలి. ఒక్కసారి స్థిమితంగా ఉండు. అమ్మ చెప్పేది కూడా విను. అలాంటి ఆలోచనలేవి నీ మనసులోకి రానివ్వకు. మీరు మాట్లాడకండి సార్. అసలు ఈ గొడవ అంతటికి మూల కారణం మీరు. ఇలాంటి తప్పులు ఇంకెన్ని చేశారో. ఈ గండం గడిస్తే ఇంకో గండం రాదని గ్యారంటీ ఏంటి? మెడలో ఈ పసుపు తాడు భార్యకి భద్రతనివ్వాలి సార్. కానీ నాకిది పలుపు తాడులా మారుతుంది. ఎప్పుడు ఎవరొచ్చి తలుపు తడతారో, ఏ బిడ్డొచ్చి మిమ్మల్ని నాన్న అని పిలుస్తుందోనని భయంతో బ్రతకలేను సార్. వసుంధరా, నన్ను కొంచెం అర్థం చేసుకోవే. అందరినీ నేనే అర్థం చేసుకోవాలి కదా అత్తయ్య. నేనంతా వేరే దానిలో కనిపిస్తున్నానా? ఇప్పుడు మీరు పాపని ధ్రువ గారి కూతురు అని చెప్తే లోకం దృష్టిలో పాప తల్లి మీరా ఆయన భార్య అవుతుంది. అంటే ఆ మీరా ప్లేస్లోకి నేను వెళ్తాను. నా ప్లేస్లోకి మీరా వస్తుంది. ఎప్పుడు నన్నే ఎందుకు బలిపశువుని చేస్తున్నారు? వసు, నువ్వు అడిగే ప్రతి ప్రశ్నలో న్యాయం ఉంది. కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా మనసులో నీ స్థానం ఎప్పటికీ మారదు. నువ్వే నా భార్యవి. ఏం చేసుకోండి సార్ ఆ మనసుని? వచ్చిన రోజు నుంచి యుద్ధం చేస్తూనే ఉన్నాను. ఒకసారి మీకు నిరూపించుకోవాలి, ఇంకొకసారి అత్తయ్య గారికి నిరూపించుకోవాలి. ఇప్పుడు భరిస్తున్నాను కదా అని ప్రపంచానికి నిరూపించుకునే స్థాయికి తీసుకొచ్చారు.
అసలు నా అవసరం ఏంటి? తుమ్మితే ఊడిపోయే ముక్కును పట్టుకొని చెన్నాళ్ళు వేలాడాలి. వసు, నందిత కోసం, నందితమ్మ కోసం, మీకోసం, ధ్రువ గారి కోసం నేను ఆలోచించింది చాలత్తమ్మా. ఇప్పుడు నేను అలసిపోయాను. నా కోసం నేను ఆలోచించుకోవాలి అనుకుంటున్నాను. నాకు కొంచెం స్పేస్ కావాలి. నిజమే వసు, అమ్మ కూడా ఇందాక ఇదే చెప్పింది. అమ్మ, వసుని తీసుకుని నేను కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్తాను. తను చాలా ఒంటరిగా ఫీల్ అవుతుంది. వసు, పద. వదలండి సార్. మీ బుద్ధి ఎప్పుడూ అక్కడే ఆగిపోయింది సార్. ఇప్పుడేంటి? నేను మీతో ఒంటరిగా వచ్చి మీ అవసరం తీర్చాలా? దానికోసమేనా మీరు ఎప్పటి నుంచో చూస్తుంది? ఇంకెంత దిగజారిపోతారు సార్? ఇప్పుడు నేను వెళుతున్నాను. మీరు నా వెనక వస్తే మీ ఉద్దేశం అదే అయి తీరాలి. మీ ఉద్దేశం అదే అయితే మీకు ఈ వసుంధర గురించి బాగా తెలుసు. అవసరమైతే చావనైనా చేస్తాను, కానీ మిమ్మల్ని నా చీర కొంగును కూడా తాకనివ్వను. నాకిక్కడ ఉండాలనే లేదు. నన్నెవరూ ఆపొద్దు. నాకేం కావాలో నేను తెలుసుకోవాలి. కొన్ని రోజులు నా కోసం నేను బ్రతకాలనుకుంటున్నాను సార్. ఇప్పుడేంటి? నేను మీతో ఒంటరిగా వచ్చి మీ అవసరం తీర్చాలా? ప్రాణముందే గుండెలోనా సవ్వడుందే గొంతులోనా. ఈ ఇంటి మనుషుల మనసుల్లో నుంచి నీ స్థానాన్ని చెరిపేసుకుని వెళ్ళాలి. పోతున్నట్టుందే ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టూ. నందితమ్మ కోసం, మీకోసం, ధ్రువ గారి కోసం నేను ఆలోచించింది చాలత్తమ్మా. దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. మీరు గౌరవంగా చెప్తారా, లేకపోతే నన్నే డిఎన్ఏ రిపోర్ట్ తో ప్రెస్ మీట్ లో పెట్టమంటారా? నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. మేడం, హాస్టల్లో రూమ్ ఏమైనా దొరుకుతుందా? లేదమ్మా. ప్లీజ్ మేడం, నేను అడ్జస్ట్ అవుతాను, చూడండి.
లేదమ్మా ప్లీజ్. మేడం ప్లీజ్ ట్రై చేయండి మేడం. లేదమ్మా వెళ్ళు. మేడం దానికోసమేనా మీరు ఎప్పటి నుంచో చూస్తుంది? ఇంకెంత దిగజారిపోతారు సార్? మేడం ఇక్కడ హాస్టల్లో రూమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవమ్మా. ప్లీజ్ మేడం ఒక బెడ్ ఉన్నా పర్వాలేదు మేడం, నేను అడ్జస్ట్ అవుతాను. లేదమ్మా, చెప్తుంటే వినవా? నిజంగా ఏం లేదు, నువ్వు వెళ్ళు. ఆ, అన్నా ఇంకొక హాస్టల్ చూద్దామన్నా. సరే ఎక్కమ్మా. నువ్వు నాకు దగ్గరగా ఉన్నప్పుడు కొట్టుకునే నా గుండె నడుగు వసు. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చెప్తుంది. నిజంగా నేనంటే మీకు అంత ఇష్టమా సార్? ధ్రువ నీ వైపు చూస్తున్న ప్రతిసారి మీరా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. పాప విషయంలో నువ్వు వేలు పెట్టినా నోరెత్తినా అది మీరా మీద నీకున్న శ్రద్ధ అనుకోను. నీ పక్కనున్న వాళ్ళని కాపాడుకోవడానికి నువ్వు వేస్తున్న వేషం అనుకుంటాను. మీరు నా వెనక వస్తే మీ ఉద్దేశం అదే అయి తీరాలి. నన్ను వదిలేసి వెళ్ళిపోయావా వసు? నేను నీకు ఏమీ కానని, నీకోసం నేను నిలబడలేనని అనుకున్నావా? ఎక్కడికి వెళ్ళావు వసు? నాది సుఖం కోసం ప్రేమించిన ప్రేమ కాదు, ప్రాణం పోయేంత వరకు నీతోనే ఉండాలని ప్రేమించిన ప్రేమ. అది నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పను? ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో, లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా, చీకటేదో వెలుతురేదో మంచు ఏదో మంట ఏదో, లోకమెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా.
రాసిన రాతలిచ్చట మార్చుతూ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా మసకబారిన కంటి పాపకి ముసుగు తీసే వెలుగులాగా కాలమడిగిన కఠిన ప్రశ్నకు బదులు ఎదురవ్వరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా వసుంధర సెల్ఫీ కాంటెస్ట్ విజేత మే 9 విజేత ఎర్రసాటి దుర్గా ఏలూరు. బహుమతి అందిస్తున్నవారు తుమ్మిడి బ్రదర్స్, విశాఖపట్నం. ధ్రువగాడిని ఏదో ఒక రకంగా పెళ్లి పీటల మీద కూర్చోపెట్టాలి. పెళ్లి జరిగిన 6 నెలలకే మెంటల్ టార్చర్ అనే బ్రాండ్ని వాడి మీద వేయాలి. అంశు 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 ఏమైంది తల్లి? పాపం మొహం చూడండి, నీలం రంగులోకి మారిపోతుంది. ఇది ఆస్తమా అటాక్. మీరా వెళ్ళి నీళ్ళని తీసుకుందా. అత్తయ్య ఇందులో అయిపోయాయి, స్టాక్ లేనట్టుంది.